హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్కి సంబంధించి సెకండ్ ఇయర్ తెలుగు 2026కి సంబంధించి గెస్ట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. చాలామంది అడిగారు, వాళ్ళ కోసం అయితే చేస్తున్నా కంపల్సరీ. ఎందుకంటే మాకు బిజీ షెడ్యూల్లో కూడా పబ్లిక్ ఎగ్జామ్ ముందర కూడా నేను చేస్తున్నాను కాబట్టి మీ ఫ్రెండ్ ఉంటే కంపల్సరీ వాళ్ళతో షేర్ చేసుకోండి. చాలామందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఎందుకంటే తెలుగు ఎంఏ చేశాను, సాంస్క్రిట్ ఎంఏ కూడా ఉంది. తెలుగు ఎంఏ ఎస్కే యూనివర్సిటీ, సాంస్క్రిట్ ఎంఏ ఉస్మాన్ యూనివర్సిటీ. సో ఖచ్చితంగా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఇవి గెస్ట్ క్వశ్చన్స్ మాత్రమే, మోస్ట్లీ 90% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీ ఫ్రెండ్ ఉంటే ఇప్పుడే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే అనంతపూర్ లెక్చరర్ ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ అనమాట. సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 సో మనమైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే ప్రతిపదార్థ తాత్పర్యాలు రాయండి అని ఉంటుంది. రెండు వస్తాయి మనకి. పోయం మొత్తం వస్తుంది, మనం ప్రతిపదార్థం తాత్పర్యం రాలి 8 మార్కులు ఉంటాయి. నుతజన పూరితంబులగు అనే పోయం ఇంపార్టెంట్. అలాగే తమ్ముని గూడి పుణ్యగుణం ధాముండు అనేది ఇంపార్టెంట్. రామునుడా గురించి, తర్వాత విమల యశోనిధి, ఈ పోయమ్స్లో మనకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి రోమన్ 2కి సంబంధించి పద్యభాగ సారాంశం వచ్చేసి మనకి శాంతికాంక్ష హనుమత్ సందేశం. సో ఖచ్చితంగా ఈ 2 చదువుకోండి, ఒకటి మనం ఈజీగా రాసే ఛాన్స్ ఉంటుంది. సో గద్య భాగానికి సంబంధించి మన ఆటలు అర్థ విపరిణామం. సో ఉపవాచకం సంబంధించి చూసినట్టయితే ఇక్కడ మనకి గవేషణ నాటిక సారాంశాన్ని గురించి తెలపండి. అలాగే తెరిచిన కళ్ళు నాటికలోని డాక్టర్ పాత్ర స్వభావాన్ని తెలియజేయండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. అంటే నాటిల్లో ఫస్ట్ 2 లెసన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సందర్భాలకు సంబంధించి మనకి చూసినట్టయితే పద్యభాగం శాంతికాంక్ష నుంచి ఏవైనా 2 లెసన్స్ చదువుకొని వెళ్ళొచ్చు, కాకపోతే ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట. నేను కూడా గెస్ చేస్తున్నాను ఇవి రావచ్చు అని చెప్పేసి. సో పోరి మంచిది కాదు, భూమి నొక్కడను అనేది నెక్కడను, సకల కార్యంబుల సమకూర్చవచ్చు, హనుమత్ సందేశము, వసుధాస్థలి వర్ధిల్లు బ్రహ్మకల్పముల్, దొంగిలి కొనుపోవదగునే దొరలకు నెందున్. సో రోమన్ నెంబర్ 6 సంబంధించి మనం సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఉన్నాయి, ఇక్కడ చూద్దాం మనం. సో 2 రాయాలి, 6 మార్కులు ఉంటాయి. సత్యప్రాశస్యంలో సత్యవాక్యం వేటి కంటే గొప్పది, శకుంతల బాధపడిన విధమెట్టిది చదువుకోండి. అలాగే శాంతికాంక్షలకు సంబంధించి శ్రీనాథుని గురించి రాయండి. స్వాతంత్ర హీనులు ఎలా ఉంటారని భట్టు తెలిపాడు. సో ఇవన్నమాట. సో రోమన్ నెంబర్ 7 సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, ఇవి కూడా మనకి గద్య భాగం నుంచి వస్తాయి. సో మన ఆటల్లో గెలిపెద్దుల మాన్యములను గురించి రాయండి, చదరంగం గురించి రాయండి. అలాగే చాటులకు సంబంధించిన లెసన్ నుంచి వేములవాడ భీమకవి గురించి తెలపండి. ఖడ్గతిక్కనకు సంబంధించిన చాటు వృత్తాంతాన్ని తెలపండి. సో రోమన్ నెంబర్ 8కి సంబంధించి చూసినట్టయితే 1 వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి పద్య భాగం నుంచి. సో 1 వర్డ్ ప్రశ్నలు వచ్చినప్పుడు మనం 1 వర్డ్లో రాస్తే సరిపోతుంది. నన్నయ్య ఎవరు ఆస్థాన కవి, అలాగే శకుంతల పెంచిన తండ్రి ఎవరు, నన్నయ్య రచించిన వ్యాకరణ గ్రంథం పేరేంటి, శాంతికాంక్ష పాఠ్యభాగం రచయిత ఎవరు, బ్రహ్మనాయుడు ఎవరి మంత్రి, అన్ని జన్మల్లో దుర్లభమైంది ఏది, మళ్ళీ తన రామాయణాన్ని ఎవరికి అంకితం ఇచ్చింది, అర్క సంభవుడు అంటే ఎవరు. సో వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్గా చదువుకోవడం అనేది చాలా అవసరం. ఇవి చాలా ఉపయోగపడతాయి. మీ ఫ్రెండ్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సో వాటికి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం మనం. శ్రీరాముడు ఉన్న పర్వతం పేరేమిటి, హనుమంతుని తల్లి పేరేమిటి, ఆధునిక మహిళ చరిత్రను తిరిగి రచిస్తారు అన్న కవి ఎవరు, పట్టమేలే రాజు గర్వం ఏమైంది. సో గురజాడ రచించిన ప్రసిద్ధ నాటకం పేరేమిటి, ఈ దారి ఎక్కడికి పోతుంది, పాఠ్యభాగ రచయిత ఎవరు, సగటు మనిషి దేనికోసం వస్తువులు కొంటున్నాడు, అమ్మతనం ముందు ఏది ఓడిపోతుంది. సో చాలా చాలా ఫెంటాస్టిక్ అండి. అసలు తెలుగు అంటే రాసేవాళ్ళు ఉండాలే కానీ అమృతంలో రాయొచ్చు, వినేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది తెలుగు అనేది. సో రోమన్ నెంబర్ 9కి సంబంధించి మనం ఇప్పుడు ఏకపద సమాధానాలు చూద్దాం. ఏకపద సమాధాన ప్రశ్నలు వస్తాయి. సో 1 వర్డ్ అంటే ఒక పదంలో రాయాలన్నమాట. గద్య భాగానికి సంబంధించి చూద్దాం. విజయనగర రాజుల వరకు దక్షిణ హిందూ దేశంలో ఉన్న క్రీడ ఏది, గుర్రపు స్వారీ ఉద్దండుడైన రెడ్డిరాజు ఎవరు, మూడోది ప్రపంచానికి చదరంగం ఆటను ప్రసాదించిన దేశం ఏది, స్ఫూర్తిశ్రీ అసలు పేరేంటి, పూర్వకాలంలో వ్యవసాయం అంటే అర్థం ఏంటి, నేటి కాలమున నారదుడు అంటే అర్థం ఏంటి, చాటువులు వెలుగులోకి తెచ్చిన వారెవరు, శ్రీనాథుడు ఏ విజయనగర రాజును దర్శించాడు. సో దివ్యౌషధంగా పేరు పొందిన గ్రంథం ఏంటి, చాటువు అంటే ఏంటి, రఘువంశం తెలుగులో ఎవరు రాశారు, వేమన పద్యాల్లోని ఛందస్సు ఏది, ప్రాచీన నాటకాల్లోని హాస్య పాత్ర ఏది, పాకుడురాలు నవల రచయిత ఎవరు.
సో మళ్ళీ మరిన్ని క్వశ్చన్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. సో పాకుల్ రాళ్ళు నవలను రచించిన నవలకు వచ్చిన అత్యున్నత పురస్కారం ఏది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను ఎప్పుడు స్థాపించారు? మా కొద్దీ తెల్ల దొరతనం గీతం ఎవరు రాశారు? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం ఏది? సో ఇవి గద్య భాగానికి సంబంధించిన వన్ వర్డ్ అనమాట. తర్వాత రోమన్ నెంబర్ 10 ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఉంటాయి. భాషా భాగాల నుంచి వస్తాయి ఇవి. నైలు నది ప్రపంచంలో పొడవైన నది. దీనిలోని నామవాచకాన్ని గుర్తించండి. సర్వనామం అంటే ఏంటి? భారతదేశంలో పేదరికాన్ని రూపుమాపాలి. క్రియ ఏది? అవ్యయం అంటే ఏంటి? దేవదత్తుడు వంట చేశాడు. దీనిలో క్రియ ఏది? విశేషానికి ఉదాహరణ రాయండి. తెలుగులో భాషా భాగాలు ఎన్ని రకాలు? గులాబీ అందమైన పువ్వు. దీనిలో విశేషణం ఏది? ఆహా తెలుగు భాష ఎంత బాగుందో. దీనిలో ఏంటబ్బా మిస్టేక్ రాశారు. అవ్యయం ఏది? సో రోమన్ నెంబర్ 11లో చూసినట్టయితే ఏకవాక్య సమాధాన ప్రశ్నలు ఉంటాయి. వాక్య విజ్ఞానం నుంచి వస్తాయి. సో వాక్యానికి ఉండాల్సిన లక్షణం ఇది. వాక్యాలు స్థూలంగా ఎన్ని రకాలు? కానీ అప్రధాన వాక్యాలు. కొన్ని అప్రధాన వాక్యాలు ఒక ప్రధాన వాక్యంతో కలిసి ఏర్పడే వాక్యం ఏంటి? అరుణ్ ఇంటికి వెళ్ళి వంట చేశాడు. ఇది ఏ రకమైన వాక్యం? సామాన్య వాక్యానికి ఉదాహరణ ఇవ్వండి. సో రోమన్ నెంబర్ 12లో చూద్దాం మనం. ఛందస్సు ఉంటుంది. సో ఇక్కడ శబ్దాలంకారాలు అర్థాలంకారాలు ఉంటాయి. ఏదైనా ఒకటి చదువుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు ఈ ఛందస్సులో ఇవి చదువుకుంటే ఒకటి వస్తుంది కాబట్టి సరిపోతుంది అన్నమాట. చంపకమాల, ఉత్పలమాల, శార్దులం, మత్యప. రోమన్ నెంబర్ 13లో వచ్చేసి మనకి ఛందస్సు ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి ఏకపద సమాధాన ప్రశ్నలు అన్నమాట ఇవి. మత్యమంలోని యతి స్థానం ఏది? కందపద్యంలో బేసి స్థానంలో ఏ గణం ఉండకూడదు. ఉపజాతుల్లో ఏ నియమం ఉండదు. ముత్యాల సనం 4వ పదంలో ఎన్ని మాత్రలు ఉంటాయి? ఉత్పలమాల పద్యంలో ఎన్నో అక్షరానికి యతి స్థానం ఉంటుంది. ఇంద్రగణాలన్నీ. ప్రాస అంటే ఏమిటి? శార్దులంలోని గణాలు ఏవి? సో తర్వాత రోమన్ నెంబర్ 14 చూసినట్టయితే అలంకారాలు అనమాట. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని ఉంటాయి. సో ఇక్కడ వృత్యనుప్రాస, చైకానుప్రాస, ఉత్ప్రేక్ష అలంకారం, రూపకం. సో ఇక్కడ రోమన్ నెంబర్ 15 ఏకపద సమాధానాలు ఉంటాయి. ఇవి అలంకారాల నుంచి. ఉపమేయం అంటే ఏమిటి? రెండు హల్లులు వెంటనే వస్తువు ఉంటే అర్థ భేదం కలిగి ఉంటే ఆ అలంకారాల మీది. అమ్మ చూపించే ప్రేమ ఇందులో అలంకారం ఇది. అంత్యానుప్రాసకు ఉదాహరణ ఇవ్వండి. నెక్స్ట్ కూడా చూద్దాం. వలే, పోలే, అట్లు, లాగా ఈ పదాలకు ఏమంటారు? ఊహ ప్రధానంగా ఉండే అలంకారం ఇది. సంసార సాగరం. దీనిలో అలంకారం ఇది. అలాగే రోమన్ నెంబర్ 16 సంక్షిప్తీకరించండి. సో తగ్గించి రాయడం అనమాట. సో అవన్నీ పేరాలు చదువుకోవాల్సిందే ఖచ్చితంగా. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 3 6 600.